మనం ఈరోజు మాట్లాడుకున్న విషయం ఏంటంటే సేమ్ టు సేమ్ అనిపిస్తుంది మామ నాకైతే. సీజన్ 10 మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ అవుతుందేమో అని నాకు గట్టిగా అనిపిస్తుంది మామ. ఎందుకు అలా అనిపిస్తుందంటే లాస్ట్ సీజన్ 9 మీరు చూడండి. సీజన్ 9లో ఏం జరిగిందంటే కుక్ విత్ జాతర సీజన్ 1లో అయితే ఒక 3-4 కంటెస్టెంట్లు వచ్చారు. వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉండి వాళ్ళ మధ్యలో కామెడీ అలా వర్క్ అయ్యి అంత సేమ్ మీరు ఊహించుకొని తనుజ నిమ్మనే కామెడీ చూస్తే వాళ్ళు కుక్ విత్ జాతరత్నాలు బాగా సెట్ అయింది. సేమ్ అలాగే బిగ్ బాస్లోకి వచ్చారు, అక్కడ కూడా బాగా హిట్ అయింది. సేమ్ ఆ రకంగా చూస్తే కుక్ విత్ జాతర సీజన్ 2లో కూడా అలాంటి కాంబినేషన్ ఉంది మామ. ఆ కాంబినేషన్ హరి అండ్ పల్లవి సేమ్ నాకెందుకు అనిపిస్తుంది. హరి అండ్ పల్లవి కూడా ఈ కాంబినేషన్తో సీజన్ 10 అని ఎందుకో తీసుకొస్తారేమో నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంబినేషన్ కూడా వాళ్ళు కూడా తేవాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కాంబో చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంది. ఇద్దరి మధ్యలో డైలాగులు కూడా బాగా వేసుకొని ఇద్దరి మధ్య కూడా కామెడీ బాగా జనరేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది మామ. ఎందుకంటే మళ్ళీ సేమ్ నాకు తనుజని పల్లవి సేమ్ అని ఎందుకు అనిపిస్తున్నారంటే సేమ్ చూడండి, తనుజ కూడా చాలా బాగుంటుంది, పల్లవి కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా అందంలో అయితే ఎవరు తీసి పెట్టలేం. వంటల్లో కూడా చాలా బాగా చేస్తారు. ఇద్దరికి కూడా కోపం కూడా నాకు తెలిసినంత వరకు ఇద్దరికి కూడా సేమ్. ఇద్దరు కూడా ఇంక అందాల రాక్షసులాగా ఉంటారు. నాకు ఎందుకు సేమ్ ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు, సేమ్ వైబ్స్ తెస్తారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పల్లవి కూడా సీరియల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఎందుకంటే ఆ ఫాలోయింగ్తో కూడా మ్యాక్సిమం తను సేమ్ తనుజలాగే టాప్ 5 కూడా వచ్చే స్కోప్ ఉంటుంది. అది కూడా ఆ కాంబినేషన్ ఆలోచిస్తాను నాకు అనుకొస్తుంది. మళ్ళీ ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే మామ, సీజన్ 1లో తనుజ కూడా టాప్ 6లో ఎలిమినేట్ అయిపోయింది. మరి అదేం కోఇన్సిడెన్స్, పల్లవి కూడా సేమ్ టాప్ 6లో ఎలిమినేట్ అయింది మామ. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ టు సేమ్. మరి ఏమంటారు, సేమ్ టు సేమ్ అయ్యింది. మరి కుక్ విత్ జాతరత్నాలు సీజన్ 2 నుంచి కూడా మ్యాక్సిమం బిగ్ బాస్ చాలామంది కంటెస్టెంట్ని అయితే తీసుకురావడం చూస్తారు. మ్యాక్సిమం అమ్మాయిలు అందంగా ప్రజెంట్ అవుతుంది పల్లవియే. రసిక అంటే మరి రసిక మళ్ళీ అంత తెలుగు అంత ప్రాపర్గా మాట్లాడతలేదు తెలియదు. అందుకే పల్లవి వస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకో పల్లవి కూడా తనుజని రీప్లేస్మెంట్ చేసి సేమ్ అదే ఇది కాదన్న పాట ఉంటుంది కదా, సేమ్ అది రిపీట్ అవుతుందేమో నాకు గట్టిగా అనిపిస్తుంది మామ. నాకు ఎలా అనిపించింది నా ఒపీనియన్. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ చెప్పండి మామ, నేను తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ.